మరి ఈరోజు ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారో అందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్రైవేటైజ్ చేసేస్తారు, ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని కార్మికుల్లోని నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు కానీ కార్మికులకు కానీ అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2 మార్లు ఈ ప్లాంట్ని పరిరక్షించడం జరిగిందని అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. సుమారు 14,440 కోట్లు 14,040 కోట్లు ఈ ప్లాంట్కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావలసినటువంటి ముడి సరుకులు కావచ్చు, లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నీ సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అయితే ఈరోజు కొంతమంది ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాంట్ని ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘ నాయకులు కూడా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమస్యని దాని మీద పడి బ్రతికే విధంగా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది గమనించాలి చాలామంది ప్రజలు. అయితే మేము తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ నడవడం కోసం ఇంకా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉత్పత్తి సాధించడానికి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కఠినమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే కొన్ని సెక్షన్స్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం జరిగింది. ప్రైవేటైజ్ చేయడం అంటే వీళ్ళేమన్నారు, ప్లాంటే ప్రైవేటైజ్ చేస్తున్నారు. అసలు ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి. ముందుగా కొనడానికి ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి కదా. ఇన్వెస్టర్ అనేవాడే లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని భాగాలు ఏవైతే మనం ప్రైవేటైజ్ చేస్తున్నారో అది గతంలో కూడా ఈ ప్రైవేటైజ్ అయ్యే ఉన్నాయి. వీళ్ళే ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులు చెప్తున్నారు సుమారు 15,000 మంది కాంట్రాక్టు వర్కర్స్ ఉన్నారని. మరి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి? వాళ్ళు చేసే పనులే ఈరోజు మెరుగ్గా దానికి ప్లాంట్కి మెరుగైనటువంటి సేవలు అందించడానికి, మెరుగ్గా ఉత్పత్తి సాధించడానికి చేస్తున్నటువంటి అందులో భాగంగానే ఇవి కొన్ని మంచి కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే మా పైన ఉన్నటువంటి బాధ్యత కూడా తెలియజేస్తున్నాం. అక్కడ నిర్వాసితులు ఉన్నారు, నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు గమనిస్తే 1998లో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్లో ఉన్నప్పుడు వాజ్పేయి గారిని
ఒప్పించి, అలాగే ఆ రోజు కీర్తిశేషులు ఎంవిఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు. అలాగే కీర్తిశేషులు ఎర్రం నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి కీర్తిశేషులు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు ప్లాంట్కి సుమారు 1350 కోట్లు 1998లో తీసుకొచ్చి ప్లాంట్ని కాపాడినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. మళ్ళీ 2025లో మరి ఎంవిఎస్ మూర్తి గారు మనవడైనటువంటి ఎంపీ భరత్ గారు ఈరోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. మళ్ళీ వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు 11,440 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. అంటే సుమారు నా 14,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు, వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ని మంచి ఉత్పత్తి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేవడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం, మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగుతుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి కోసమే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా కార్మిక నాయకులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే కానీ ఈ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గమనించాలి అందరూ కూడా. ఈరోజు ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తి సాధించింది స్టీల్ ప్లాంట్. 1987లో ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు లెక్కేసుకుంటే హయ్యెస్ట్ ఉత్పత్తి సాధించేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది. పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాం. మూడో బ్లాస్ట్ ఫైర్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పాలంటే ఏ రోజు కూడా మొదలవలే. అలాంటిది ఈరోజు 3వ బ్లాస్ట్ ఫైర్ స్టార్ట్ చేసుకున్నాం. పూర్తి సామర్థ్యం వైపు నడుస్తున్నాం, లాభాల వైపు నడుస్తుంది. కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా రేపు ప్రజలు, నాయకులే, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, నిర్వాసితులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.